దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిన లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఉదయం వేళ పాఠశాలలు, కార్యాలయాలకు బయలుదేరిన విద్యార్థులు, ఉద్యోగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు మెట్రో బస్సులో ఆశ్రయంగా ఢిల్లీ మెట్రో స్టేషన్లు, ప్రజా రవాణా వాహనాలు ప్రయాణికులతో కుక్కిసిపోయింది. ఇకపై రాబోయే 24 గంటల్లో ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. వర్షాలు, ట్రాఫిక్ తీవ్రత దృష్ట్యా ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగులకు తక్షణమే వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు నగరపాలక సంస్థలు, విపత్తు నిర్వహణ అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని భారీ మోటార్లతో తొలగిస్తూ ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో జనజీవనం అస్వస్థంగా మారింది. మరోవైపు రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఉదయం వేళ పాఠశాలలు, కార్యాలయాలకు బయలుదేరిన విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు మెట్రో బస్సులు ఆశ్రయించగా ఢిల్లీ మెట్రో స్టేషన్లు, ప్రజా రవాణా వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక రాబోయే 24 గంటల్లో ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. వర్షాలు, ట్రాఫిక్ తీవ్రత దృష్ట్యా ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగులకు తక్షణమే వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు నగరపాలక సంస్థలు, విపత్తు నిర్వహణ అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని భారీ మోటార్లతో తొలగిస్తూ ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.